ఇలా హెయిర్ స్టైల్ మేకప్ వేసి రెడీ చేసేస్తే అయిపోతుందా? తర్వాత ఫొటోస్ మేమే తీసుకోవాలి, వీడియోస్ కూడా మేమే తీసుకోవాలి. ఎందుకంటే రెడీ చేసింది మేమే కాబట్టి. సో వాళ్ళని ఎంత బాగా రెడీ చేసామో అంతే నీట్గా మళ్ళీ వాళ్ళని ఫస్ట్ లానే చేయాలన్నమాట. ఎందుకంటే ప్రాక్టీస్ మేము చేసాం కాబట్టి మళ్ళీ ఇదంతా మేమే రిమూవ్ చేయాలి. సో తనకి వేసిన హెయిర్ స్టైల్ అయితే మళ్ళీ నేనే తీసేస్తున్నాను. చూసారా, రెడీ అయ్యే వాళ్ళు బాగానే ఉంటారు, బట్ రెడీ చేసే వాళ్ళు మేము ఇలా అవతారం ఎత్తుతాం అనమాట. ఈ హెయిర్ స్టైల్ వేసాక రబ్బర్ బ్యాండ్స్ తీస్తే మాత్రం హెయిర్ అయితే చాలా చిక్ అవుతుంది. సో వాటి కోసం ఈ టిప్ అనమాట. ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే కట్ చేసేస్తే ఈజీగా హెయిర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది. ఆ లాంగ్ హెయిర్ కాస్త ఆ షార్ట్ హెయిర్ అయితే అయిపోతుంది. ఎంతైనా రెడీ అయ్యేంతసేపు లాంగ్ హెయిర్ బాగుంటుంది అనమాట. లాంగ్ హెయిర్ ఒరిజినల్గా ఇక అందరికి ఎవరికి ఉంటుంది లేండి. సో ఇలా లాంగ్ హెయిర్ కాస్త షార్ట్ హెయిర్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ ప్రాక్టీస్ అయిపోయాక హాస్టల్కి అయితే వెళ్ళిపోయాం. నైట్ మాకు డిన్నర్లోకి అయితే మంచిగా ఎగ్ కర్రీ అయితే పెట్టారనమాట. నాకైతే హెయిర్ స్టైల్ ఆర్డర్ వచ్చింది, వాటి కోసమే కొన్ని పర్చేస్ చేసుకోవడానికి అయితే ఇక్కడ షాప్కి అయితే వచ్చానమాట. హెయిర్ యాక్సెసరీస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఇదంతా షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ హెయిర్ స్టైల్ ఆర్డర్ చేశాను అనేది.